సినిమా ఒక సీక్రెట్ ప్లేస్కి హెలికాప్టర్ రావడంతో మొదలవుద్ది. విలియమ్స్ అనే సైంటిస్టు ఓ కంటైన్మెంట్ యూనిట్లోకి వెళ్తాడు. అక్కడ అతని టీం మ్యూటేట్ చేసిన డైనోసార్లను తయారు చేస్తున్నారు. కాని పాపం విలియమ్స్ ఒక చాక్లెట్ తింటున్నాడు. దాని కవర్ డోర్ లోపలికి పీల్చుకోవడంతో కంటైన్మెంట్ సిస్టమ్ ఫెయిల్ అయింది. సైంటిస్టులు డైనోసార్ నుండి శాంపిల్స్ తీస్తుండగా డోర్లు సడన్గా ఎమర్జెన్సీలో మూసుకోవడం మొదలైంది. ఒక్క విలియమ్స్ తప్ప అందరూ బయటపడ్డారు. అతను డోర్ను గట్టిగా బాదడం మొదలుపెట్టాడు. ఇంకో సైంటిస్టు దాన్ని తీయడానికి పరిగెత్తుకొచ్చింది. ఆమె కీ పెట్టింది. కాని డిరెక్స్ దగ్గరికి రావడం చూసి భయంతో వణుకుతూ కీ బయటకు తీసేసింది. విలియమ్స్ డోర్ తీయమని ప్రాధేయపడ్డాడు. కాని ఆమె ఒప్పుకోలేదు. ఆ డిరెక్స్ విలియమ్స్ను పట్టేసుకుని తినేసింది. 17 ఏళ్ల తర్వాత ఫార్మా కంపెనీ ఏజెంట్ మార్టిన్ క్రెబ్స్ రోడ్డు మధ్యలో ఓ డైనోసార్ చస్తుండటంతో ట్రాఫిక్లో చిక్కుకుపోయాడు. అతను ట్రాఫిక్లో ఉండగానే ఆపరేషన్స్ ఎక్స్పర్ట్ జోరా బెన్నెట్ చాటుగా క్రెబ్స్ కారులోకి దూరింది. క్రెబ్స్, అతని కంపెనీ పార్కర్జెనిక్స్ ఫార్మా ఆమెను ఓ మిషన్ కోసం పనిలో పెట్టుకోవడం గురించి వాళ్లు మాట్లాడుకున్నారు. అసలు మనం వేరే చోట కలవాల్సింది కదా అని జోరా అంది. క్రెబ్స్ను ఫాలో అవ్వడం పెద్ద కష్టమేమీ కాలేదని కూడా జోరా చెప్పింది. చివరికి జోరా కారు దిగింది. క్రెబ్స్ కారు పార్క్ చేసి బ్రూక్లిన్ బ్రిడ్జ్ పార్క్కి ఆమె వెంటే వెళ్లాడు. ఇలే సెంక్యుబర్ట్కి వెళ్లే ఓ మిషన్ గురించి మాట్లాడుకున్నారు. అది ఒకప్పటి ఇంజన్ ఐలాండ్. ఆ మిషన్ ఇల్లీగల్ అని, వాళ్లపై కేసులు పెట్టొచ్చని క్రెబ్స్ చెప్పాడు. ఆ మిషన్లో ఒక సివిలియన్ కూడా ఉన్నాడని, కాని ఆ విషయం అతనికి ఇంకా తెలీదని రివీల్ చేశాడు. మిషన్ కోసం జోరాకు మంచిగా డబ్బులిస్తానని అతను మాటిచ్చాడు. తర్వాత ఇద్దరు దగ్గర్లోని మ్యూజియంకి వెళ్లారు. అక్కడ డాక్టర్ హెన్రీ జనాలు రాకపోవడంతో డైనోసార్ ఎగ్జిబిషన్ను మూసేస్తున్నాడు. డైనోసార్ డీఎన్ఏతో గుండె జబ్బులను తగ్గించే ఓ డ్రగ్ గురించి డాక్టర్ హెన్రీ పార్కర్జెనిక్స్కు సలహా ఇచ్చాడు. అక్కడున్నప్పుడు గుండె జబ్బుతోనే జోరా అమ్మ చనిపోయిందని క్రెబ్స్ అంటాడు. అయితే పర్సనల్ విషయాలు మాట్లాడటం తనకు నచ్చదని జోరా చెప్పేస్తుంది. ఏ డైనోసార్ల నుండి వాళ్లకు బ్లడ్ శాంపిల్స్ కావాలో హెన్రీ చెప్పాడు. నేలమీద టైననోసారస్, సముద్రంలో మోసాసారస్, గాల్లో క్వెట్లస్, బతికున్న వాటినుంచే శాంపిల్స్ కావాలని తెలిసి జోరా షాక్ అయింది. అక్కడే నిజమైన డైనోసార్ను చూడటానికి తనతో పాటు రమ్మని హెన్రీని క్రెబ్స్ ఒప్పించగలిగాడు. మరుసటి రోజు జోరా, హెన్రీ ఇంకా మార్టిన్ జోరా పాత ఫ్రెండ్ డంకన్ కిన్కేడ్ను కలిసి బండి అరేంజ్ చేయడానికి ప్రామర్బోకు వెళ్తారు. వాళ్లు డంకన్ను ఓ లోకల్ బార్లో కలుస్తారు. అతను హెల్ప్ చేయడానికి ఒప్పుకోడు. కాని క్రెబ్స్ జోరా పైసలు డబుల్ చేస్తానంటాడు. ఆమె ఆ డబ్బుని డంకన్, అతని గ్యాంగ్తో సమానంగా పంచుకుంటుంది. అప్పుడు డంకన్ వాళ్లను ఐలాండ్కు తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. వాళ్లు సెక్యూరిటీ చీఫ్ బాబీ అట్వాటర్ను కూడా కలిసి ఐలాండ్కు బయలుదేరుతారు. బ్లడ్ ఎక్స్ట్రాక్టింగ్ గన్తో బ్లడ్ ఎలా తీయాలో డాక్టర్ హెన్రీ వివరిస్తాడు. బ్లడ్ తీశాక ఆ బాటిల్ గాల్లోకి ఎగిరి చిన్న పారాచూట్ ఓపెన్ అయి సేఫ్గా ల్యాండ్ అవుతుంది. మోసాసరస్ నుండి ఫస్ట్ బ్లడ్ శాంపిల్ కోసం వాళ్లు ఇలే సెంక్యుబర్ట్కు దగ్గరగా వెళ్తారు. వెళ్తున్నప్పుడు జోరా, డంకన్ తమ పాత కథలు మాట్లాడుకుంటారు. చివరికి బ్లడ్ తీయడానికి మోసాసరస్కు కొన్ని మైళ్ల దూరానికి వెళ్తారు. అట్లాంటిక్ సముద్రంలో ఎక్కడో రూబెన్ తన కూతుళ్లు తెరెసా, ఇసాబెల్లా ఇంకా తెరెసా బాయ్ఫ్రెండ్ జేవియర్తో బోటులో ఉన్నాడు. జేవియర్ పొగరుబోతూ బద్ధకస్తుడని రూబెన్కు నచ్చడు. కాని తెరెసా తన తండ్రి అతనిలో మంచి చూడాలనుకుంటుంది. అప్పుడే మోసాసరస్ బోటును గుద్దడంతో అది పల్టీ కొట్టింది. జేవియర్ బోటులో ఇరుక్కుపోతాడు. రూబెన్ అతన్ని కాపాడటానికి ట్రై చేస్తాడు. జేవియర్ చావును తూటిలో తప్పించుకుంటాడు. కొన్ని గంటల తర్వాత వాళ్లు రూబెన్ మేడే సిగ్నల్ వింటారు. చిక్కుకున్న ఫ్యామిలీని కాపాడటానికి డంకన్ బోటును అటువైపు తిప్పుతాడు. మీరిక్కడ ఏం చేస్తున్నారని రూబెన్ అడుగుతాడు. కాని ఎవరూ చెప్పరు. అప్పుడు వాళ్లు మోసాసరస్కు దగ్గరగా ఉన్నామని చూసి దాని బ్లడ్ తీయడానికి రెడీ అవుతారు. హెన్రీ హెల్ప్తో జోరా మోసాసరస్కు 10 మీటర్ల దూరం నుంచే సక్సెస్ఫుల్గా బ్లడ్ తీస్తుంది. సడెన్గా మోసాసరస్ ఒక స్పినోసారస్ గుంపుతో కలిసి బోటుపై అటాక్ చేయడానికి తిరిగొచ్చింది. అవి రెండు కలిసి పనిచేస్తున్నట్టు అనిపించింది. వాటిపై బాబీ డాట్లు వేయడంతో స్పినోసారస్లలో ఒకటి అతన్ని చంపేసింది. బోటు మునిగిపోతుందని తెలిసి జోరా, హెన్రీ సరుకుల్ని భద్రపరచడానికి రెడీ అవుతారు. తెరెసా హెల్ప్ కోసం రేడియోలో ట్రై చేస్తుంది. కాని క్రెబ్స్ రేడియో కోసం ఆమెతో గొడవ పడతాడు. అతను హెల్ప్ చేయకపోవడంతో ఆమె బోటులోంచి కింద పడిపోతుంది. ఆమె వెనకే జేవియర్ దూకేశాడు.
అతని తర్వాత రూబెన్, ఇసాబెల్లా కూడా దూకారు. ఒక ఛేజింగ్ తర్వాత డంకన్ మోసెసరస్ను లోతులేని నీళ్లలో తప్పించుకుని బోటును ఇలే సెయింట్ హ్యూబర్ట్ ఒడ్డుకు గుద్దేస్తూ అందరినీ దూకేయమని చెప్తాడు. జోరా, హెన్రీ సముద్రంలోంచి సరుకులు లాగుతుండగా టీం మొత్తం ఒడ్డుకు ఈదుకుంటూ వస్తుంది. నీనా అనే క్రూ మెంబర్ ఒడ్డున సరుకులు లాగాలని చూస్తుంది. కాని ఇంకో స్పినోసారస్ ఆమెపై అటాక్ చేస్తుంది. ఆమె చావడం అందరూ చూస్తారు కాని ఏం చేయలేకపోతారు. కాసేపటికి జోరా ఆ ఐలాండ్ గురించి క్రెబ్స్తో గొడవపడుతుంది. అది జురాసిక్ వరల్డ్ కోసం ఒక ఆర్వుడి సైట్ అని తెలిసి అతను తమకు అన్ని విషయాలు చెప్పలేదని అంటుంది. అప్పుడు ఆ టీం బీచ్ను వదిలి అడవిలోకి వెళ్తుంది. రూబెన్ ఫ్యామిలీ కూడా ఒక ఊరుగాని ఎవరైనా హెల్ప్ చేసేవాళ్లు దొరుకుతారేమో అని వాళ్ల దారిన వాళ్లు వెళ్తుంటారు. కాసేపటి తర్వాత ఆ టీం ఒక చిత్తడి నేలను దాటుతుంది. తెరెసా బోటులోంచి పడిపోవడానికి నీకు ఏమన్నా సంబంధముందా అని జోరా క్రెబ్స్ను అడుగుతుంది. ఏం జరిగిందో తెలీదని, దానికి తనకు సంబంధం లేదని క్రెబ్స్ చెప్పేస్తాడు. చిత్తడిలో ఉన్నప్పుడు జోరా కాలి దగ్గర ఏదో ఈదినట్టు ఫీల్ అయి అందరినీ జాగ్రత్తగా ఉండమని చెబుతుంది. ఒక ఈల్ నీళ్లలోంచి ఎగిరి క్రెబ్స్ను భయపెడుతుంది. కాని అతనికి ఏమీ కాదు. తెరెసా వెనకే దూకి ధైర్యం చేసినందుకు రూబెన్ జేవియర్ను మెచ్చుకుంటాడు. జేవియర్లో రూబెన్కు ఒక సెన్సిటివ్ సైడ్ కనబడటం మొదలవుతుంది. ఇసాబెల్లా, డోలోరెస్ అని పేరు పెట్టిన ఓ చిన్న డ్రాగన్తో ఫ్రెండ్ అవుతుంది. రాత్రి జేవియర్ బాత్రూం కోసం అడవిలోకి వెళ్తే 2 డ్రాగన్లు అతన్ని ఫాలో అవుతాయి. కాని వాటిలో ఒకదాన్ని ఎగిరే డ్రాగన్ ఒకటి అటాక్ చేసి దాని శవంతో ఎగిరిపోతుంది. కొన్ని గంటల తర్వాత ఆ టీం ఒక లోయలో టైనానోసారస్ మందను పట్టుకుంటుంది. ఆ పెద్ద జంతువులను చూసి అందరూ అవాక్కవుతారు. ఓ జంట జతకట్టడం చూస్తారు. హెన్రీ, జోరా టైనానోసారస్ బ్లడ్ను సక్సెస్ఫుల్గా తీసి క్వెట్లస్ కోసం బయలుదేరుతారు. ఆ ఫ్యామిలీ అడవిలో నడుస్తూ ఓ చిన్న లోయలో పడి ఓ నదిని చూస్తుంది. వాళ్లు నది దాటాలని చూస్తుంటే తెరెసాకు అవతలి ఒడ్డున సగం తిన్న శవం కనబడుతుంది. పొదల్లోంచి ఓ చిన్న డైనోసార్ బయటకొస్తుంది. అది ఆమెపై విషం చిమ్మబోతుంటే ఏదో దాన్ని భయపెట్టి పారిపోయేలా చేస్తుంది. పొదల కింద నిద్రపోతున్న టీరెక్స్. తెరెసాకు ఎమర్జెన్సీ షెడ్లో ఓ తెప్ప దొరుకుతుంది. దాన్ని నెమ్మదిగా నదివైపు నెడుతుంది. కాని రూబెన్, జేవియర్ వద్దని చెప్పినా తెరెసా తెప్పను తెరవడంతో టీరెక్స్ నిద్రలేస్తుంది. టీరెక్స్ వాళ్లని తరుముకొస్తుంటే అందరూ తెప్ప ఎక్కి వేగంగా వెళ్లిపోతారు. కొన్ని రాళ్ల కింద దాక్కోవడం వల్లే ఆ ఫ్యామిలీ తప్పించుకుంటుంది. దాంతో టీరెక్స్కు ఇంట్రెస్ట్ పోతుంది. నెక్స్ట్ సీన్లో క్వెట్లస్ ఒక పెద్ద, డేంజరస్, ఎగిరే మాంసాహారి కాబట్టి టీం ఒక గుడ్డు నుంచి శాంపిల్ కోసం కొండ దిగుతుంది. వాళ్లు గూట్లోకి వెళ్లడానికి రెడీ అవుతుండగా అక్కడ ఎప్పట్నుంచో ఉన్న ఓ పాత గుడిని చూస్తారు. జోరా, హెన్రీ, లెక్లర్క్ కొండ తాడుతో కిందకి దిగి ఒక గుడ్డు నుంచి బ్లడ్ తీయడం స్టార్ట్ చేస్తారు. కాని ఓ పెద్ద క్వెట్లస్ గూటికి వచ్చి వాళ్లపై దాడి చేస్తుంది. కొండ అంచున ఉన్న లెక్లర్క్ ఆ డైనోసార్ దృష్టిని మళ్లించగలుగుతాడు. అతను క్రెబ్స్, డంకన్ హెల్ప్తో కొండపైకి ఎక్కాలని చూస్తాడు. కాని పైకి చేరకముందే క్వెట్లస్ అతన్ని అమాంతం మింగేస్తుంది. గుడిలోపల ఉన్నప్పుడు హెన్రీ కొండమీద నుంచి కింద పడతాడు. అతను ఎక్స్ట్రాక్టర్పై ఉన్న పారాచూట్ను ఆన్ చేస్తాడు. కాని తాడు తెగిపోవడంతో అతను నేరుగా ఓ కొలనులో పడిపోతాడు. జోరా కొండ నుండి కిందకి దిగుతుంది. సీక్రెట్ దారిలోంచి వచ్చిన క్రెబ్స్, డంకన్లతో మళ్లీ కలుస్తారు. కాసేపయ్యాక ఆ టీం పాడుబడ్డ కాంపౌండ్ను, హెలిప్యాడ్ను చూస్తుంది. వాళ్లు కాంపౌండ్కు వెళ్తారు. జోరాకు ఆ ఫ్యామిలీ అడుగు జాడలు కనబడతాయి. ఆ ఫ్యామిలీ గురించి క్రెబ్స్, జోరా గొడవపడతారు. క్రెబ్స్ వాళ్లను వదిలేసి హెలికాప్టర్ దగ్గరికి వెళ్లిపోవాలని చూస్తాడు. జోరా, హెన్రీ, డంకనప్పుడు రూబెన్ ఫ్యామిలీతో మళ్లీ కలిసి వాళ్లు ఓకేనా అని చూస్తారు. తెరెసా చాలా కోపంగా క్రెబ్స్ ఎక్కడా అని అడుగుతుంది. క్రెబ్స్ మిగిలిన వాళ్లను గన్ పెట్టి బెదిరిస్తాడు. తెరెసా నన్ను ఎందుకు పడనిచ్చావ్ అని అడుగుతుంది. క్రెబ్స్ ఆమె పడిపోవడానికి కారణం కాదని, ఆమెను కాపాడాలని చూశానని అంటాడు. క్రెబ్స్ దగ్గర గన్ ఎందుకుందని జోరా అడుగుతుంది. అతను అందర్నీ కూల్గా ఉండమని, హెలికాప్టర్ కోసం వెయిట్ చేయమని చెప్తాడు. అప్పుడు ఇసాబెల్లా వాళ్లను ఆపి దూరం నుంచి ఏదో వస్తోందని, సైలెంట్గా ఉండమని చెబుతుంది. అప్పుడు కాంపౌండ్ పవర్ వస్తుంది. సడెన్గా 2 మ్యూటాడన్లు వచ్చి ఆ గ్రూప్ను తరుముతాయి. రూబెన్ ఫ్యామిలీ కన్వీనియన్స్ స్టోర్ లోపల దాక్కుంటుంది. హెన్రీ, డంకన్ ల్యాబ్కు వెళ్తారు. కాని జోరా, క్రెబ్స్ బయటే ఉండిపోతారు.
జోరా రీఫ్యూయలింగ్ ఏరియా దగ్గర ఉన్న జీపు దగ్గరికి పరిగెత్తి క్రెబ్స్తో పాటు దాని కింద దాక్కుంటుంది. క్రెబ్స్ ఇంకో మ్యూటాడన్పై కాల్పులు జరుపుతాడు కాని ఏమీ కాదు. జోరా క్రెబ్స్ నుండి గన్ లాక్కోగలుగుతుంది. అతను బండికి అటు ఇటు కొట్టుకుంటాడు. వాసన పసిగట్టి ఓ మ్యూటాడన్ పైకప్పులోంచి స్టోర్లోకి వస్తుంది. కాని రూబెన్ ఫ్యామిలీ అండర్గ్రౌండ్ టనెల్స్లోకి తప్పించుకుంటుంది. జోరా జీప్ కిందే ఉంటుంది. కాని క్రెబ్స్ రెస్క్యూ హెలికాప్టర్ను చూసి కీస్ తీసుకుని బండి స్టార్ట్ చేస్తాడు. మ్యూటాడన్ డ్రైన్ ద్వారా టనెల్స్లోకి వెళ్లడం జోరా చూసి ఆ మ్యూటాడన్ వెనకే వెళ్తుంది. రెస్క్యూ హెలికాప్టర్ ఐలాండ్ చుట్టూ తిరుగుతుంది. అది 2 నిమిషాలు ఆగుతుందని జోరా చెప్పింది. హెన్రీ ఫ్లేర్ గన్తో వాళ్ల అటెన్షన్ తెచ్చుకుంటాడు. కాని డిరెక్స్ పొగలోంచి వచ్చి హెలికాప్టర్ను పీస్ చేసేస్తుంది. బతికినవాళ్లు ఎగ్జిట్ దగ్గరికి వస్తారు కాని ఇంకో మ్యూటాడన్ వాళ్లను చూడటంతో దాన్ని తీయలేకపోతారు. జోరా టన్నెల్స్లో దాన్ని కాల్చి చంపేస్తుంది. వెనుక డిరెక్స్ నక్కి ఉన్నా ఇసాబెల్లా సందులోంచి దూరి గేటు తీస్తుంది. వాళ్లు గేటు మూసి 2వ మ్యూటాడన్ నుండి తప్పించుకుంటారు. నెక్స్ట్ సీన్లో ఆ గ్రూప్ క్రెబ్స్ను డిరెక్స్ తినేయడం చూస్తుంది. క్రెబ్స్ తెగిపోయిన చేయి బ్రీఫ్కేస్తో పాటు కింద పడుతుంది. దాన్ని జోరా తీసుకోగలుగుతుంది. బతికున్నవాళ్లు డాక్స్ దగ్గరికి వెళ్లి క్రెయిన్పై ఉన్న బోటుని ఎలా తీసుకోవాలో ఆలోచిస్తుంటారు. కాని డిరెక్స్ వస్తుంది. డంకన్ ఒక ఫ్లేర్తో డిరెక్స్ దృష్టిని మళ్లిస్తాడు. రూబెన్ హెల్ప్తో జోరా సక్సెస్ఫుల్గా బోటుని నీళ్లలోకి దించుతుంది. అందరూ బోటు ఎక్కుతారు. జోరా డంకన్ పేరు గట్టిగా అరుస్తుంది కాని హెన్రీ జోరాను తనతో రమ్మని నచ్చచెబుతాడు. వాళ్లు చిన్న తెప్పతో డిరెక్స్ నుండి తప్పించుకోగలుగుతారు. తెప్పపై వెళ్తుంటే వాళ్లు ఒక ఫ్లేర్ను చూసి ఫాలో అవుతారు. చివరికి సముద్రంలో డంకన్ను కనుక్కుని రక్షిస్తారు. అందరూ ఎమోషనల్ అవుతారు. జోరా, హెన్రీ ఆ శాంపిల్స్ను ఎలాంటి పేటెంట్ లేకుండా ప్రపంచానికి ఇచ్చేయాలని డిసైడ్ అవుతారు. సూర్యుడు ఉదయిస్తుంటే వాళ్లు డాల్ఫిన్ల గుంపును చూస్తారు. Please like and subscribe.